అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో టమాటా రసం ఎలా పెట్టాలో చూద్దామండి. ఈ టమాటా రసం ఎక్కువ నాన్ వెజ్ కర్రీస్ అవి చేసినప్పుడు పెడుతూ ఉంటారు. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లల్లో రోజు పెడుతూ ఉంటారండి డైజెషన్ కోసం. సో ఇది ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా ఫాస్ట్గా 5 to 10 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. రసం ప్రిపేర్ చేసుకోవడానికి మనం 4 పండిన టమాటాలను తీసుకుందామండి. పండిన టమాటాలు అయితే రసంకి బాగుంటాయి. ఇలాగా టమాటాల పైన ఉండే నల్ల చెక్కు మొత్తం తీసేసేయండి. ఇలా లావు ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. అలాగే కొంచెం చింతపండు తీసుకొని చింతపండుని కూడా వాష్ చేసేసి అందులో యాడ్ చేసేసేయండి. ఇప్పుడు ఒక అర గ్లాస్ వరకు నీళ్ళు పోయండి. అలాగే కొంచెం కల్లుప్పు, ఒక అర స్పూన్ వరకు పసుపు వేయండి. పసుపు వేయడం వల్ల పిల్లలకి జలుబు చేయదండి. ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసేసి ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వండి. టమాటాలు కొంచెం సాఫ్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టేసి చల్లారనివ్వండి. ఈలోగా మనము రసం పొడిని తయారు చేసుకున్నాం. ఇందులో ఒక కప్పు వరకు కందిపప్పును వేయండి. కందిపప్పును వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వాడనివ్వండి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ వరకు మిరియాలు, అలాగే 2 స్పూన్ల వరకు ధనియాలు, 2 స్పూన్ల వరకు జీలకర్రను వేసి కొంచెం సేపు వేగనివ్వండి. ఈ ధనియాలు జీలకర్ర కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వండి. చూడండి, ఇట్లా ఒక 1 or 2 మినిట్స్కి అంతా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 5 ఎండుమిర్చిని కూడా ఇందులో వేసుకొని దాన్ని కూడా ఒక 1/2 నిమిషం పాటు ఒకసారి ఫ్రై చేయండి. ఇది పక్కన పెట్టేసుకొని చల్లారాక మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఈ టమాటా చింతపండు కూడా చల్లారిపోయిందండి. ఇప్పుడు వీటిని చేతులతోనే బాగా పిసుకుతూ ఉంటే ఈ గుజ్జు అంతా ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఈ పిప్పి అంతా బయటకు వస్తుంది. చూడండి, ఇట్లా ఈ పిప్పి అంతా బయటకు వస్తుంది. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిప్పినంతా బయటికి తీసేసేయండి. ఇప్పుడు ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఉప్పు యాడ్ చేసుకోండి. లేదు మీకు పులుపుకి అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ ఉండండి. ఈ బయట వచ్చే ఎక్స్ట్రా టమాటా తొక్కుల్ని అవంతా తీసేసేయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఈ రసం పొడి 2 స్పూన్లని కలిపేసేయండి. ఈ మిగతా రసం పొడిని స్టోర్ చేసుకుంటే మీకు వారం వరకు వస్తుందండి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకును కూడా వేసి బాగా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చూసుకోండి. సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది, సో అందుకని కొంచెం రాళ్ళ ఉప్పు వేసాను. ఉడికేటప్పటికి కరిగిపోతుందండి. సో ఇవి కలిపేసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఒక అర స్పూన్ వరకు ఆవాలు వేయండి. ఆవాలు కొంచెం చిటపటమన్నాక ఒక చిన్న తెల్లగడ్డని నలగొట్టి ఇట్లాగా ఒక 4-5 రెవ్వల్ని అందులో వేయండి. ఇప్పుడు ఈ తెల్లగడ్డ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రసంని మొత్తం ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసేయండి. ట్రాన్స్ఫర్ చేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసేయండి. చేసేసి కొంచెం ఇంగువ వేసేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసేసి మూత పెట్టేసేయండి. ఇది ఒక 5 నిమిషాల లోపలనే తెల్లొస్తుందండి. ఒక తెల్లు వస్తే సరిపోతుంది. సో అంతేనండి, ఎంతో రుచిగా ఉండే టమాటా రసం రెడీ. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.